ఎందుకు ఆపుతున్నారో అర్థం కాలేదు. ఆపడం అనేది ఎందుకని ఈ బహుశా యుగాల నుంచి కూడా వీటి నాపాలంటుంది. సంగీతంలోనే దేశీ రెండు ఉంటాయి. దేశీ సంగీతాన్ని ఈయన రాగాలు, ఈయన నృత్య రూపకాలు, ఈయన వాయిద్యాలనే పేరుతోని బృహద్దేశీ మాతంగముని కాదని బృహద్దేశిని కాదని భరతముని రంగంలోకి వచ్చినాడే 6వ శతాబ్దం నుంచి ఇలాంటి కుట్ర జరిగింది. దాని ఇంకా లోతుల్లోకి పోయేటంత స్థాయి లేదు, కానీ నాకున్న పరిమిత జ్ఞానం మేరకున్నది. ఎందుకంటే సరస్వతి దగ్గర వీణంటారా, బౌద్ధంలో కూడా వాణి, సుతసదన, మంజుల వాణి, ఆమెకు వీణ ఉంది. ఇలాంటి పరికరాలు వచ్చినప్పుడు ఆ చర్చ లోతులోకి వస్తుంది. బౌద్ధంలో శ్లోకాలు కానీ, బౌద్ధ మంత్రాలు కానీ, ఆ సంగీత పద్ధతులు, పరికరాలు ఆ ఆదివాసుల్లోకి ఎట్లొచ్చినాయి, లేకుంటే కింది వర్గాల్లో అవి ఎట్లా మూలాలు కాపాడుకున్నారు, మనకు బిక్కునూరు ఎట్లయితుందో, బక్కమ్మ ఎట్లయితుందో, బిక్కు ఎట్లయితే, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లనే సంగీతంలో కూడా ఒక ప్రత్యామ్నాయ పరస్పర సంఘర్షణలో ఒక వాయిద్యం అనేక రకాలు అవుతుంది. ఎల్లమ్మ కత్వం అనుకో, రాక్షసుని యొక్క వీణ ఏ రాక్షసుడు అనేది వచ్చినప్పుడు అతను రాక్షసుడు వీడం కాదు, యాక్చువల్ ఆర్య ద్రవిడియన్ ఈ క్రమంలో జమ్ముకు వచ్చినప్పుడు జమ్ముకు వాయిద్యాన్ని సృష్టించిన చరిత్ర వస్తుంది. ఓ డమరుకం వచ్చినాక డమరుకం యొక్క శివుని తాండవం, శివుడు అనార్యన్ దేవుడు, ఆ చరిత్ర వస్తుంది. లేదంటే ఒక మధ్యలో వచ్చిందనుకో, మధ్యలో మధ్యలోకి సంబంధించిన వాయిద్యానికి సంబంధించిన చరిత్ర వస్తుంది. ఇవేంటంటే ఇవన్నీ కూడా వీటిని కాపాడుకోవాలంటే చరిత్రను పునర్లేఖించడం, పునర్మూల్యాంకరించడం, వీటిని ఉండటం వల్ల చాలా. అందుకని దీని పట్ల ఇంత వివాదాస్పదమైన కానీ స్థలం సమస్య కాదు. దీని ఇంకా భావజాలపరమైన ఆలోచనలు ఇవి ఉన్నాయి. లేకుంటే ఇంత అది చాలా చిన్న సమస్య. వ్యక్తిగతంగా నిత్యానందరావు గారు నాకు బాగా పరిచయం, కానీ ఆయన లెక్క చూసినా డమరుకం ఉంటే శుభం అని ఉంటుంది. ఇంత వాస్తుశాస్త్రం ప్రకారం డమరుకం ఇంట్లో ఉంటే అది చాలా శుభం. జముకు ఉంటే దయ్యాలు భూతాలు పోతాయి, శుభం. అవి డోలు ఉంటే చాలా ఇవన్నిటి ప్రతి వాయిద్యాలను అంత కష్టపడి ఆ మహాత్ములు సేకరిస్తే అది ఏ రకం కూడా అటు సాంప్రదాయ ట్రెడిషనల్ ప్రకారం కానీ దానిలోకి ప్రత్యామ్నాయంగా వచ్చిన సంగీత పద్ధతులు కానీ వాటి పట్ల చాలా అపారమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆదివాసులు మేస్త్రం జాతి వాళ్ళు కొట్టే వాయిద్యం దగ్గర మనం చెప్పులు వేసుకొని పోతే వాళ్ళు మనల్ని కొడుతున్నంత పని చేస్తారు, మాట్లాడరు, అంత పవిత్రంగా చూస్తారు. కిన్నెర ఉందనుకో, కిన్నెరకు సంబంధించి చాలా గొప్ప కిన్నెర కానీ ఏక్తార కానీ ఇవన్నీ బౌద్ధ శ్లోకాల నుంచి వచ్చిందనుకో వాదన కూడా ఉంది వాటిలోకి. ఎందుకంటే మంగళకైసికి రాగం ఉందనుకో, మంగళకైసికి రాగం హీన రాగంలో ప్రవేశించడం దాసరులు వాడతారు. ఆ మంగళకైసి రాగం ఆ దాసరులు వాడే రాగాన్ని హీన రాగం ఇప్పటివరకు దానికి ఎవరు నోట్స్ రాయలేదు ఇంతవరకు. అది ఎన్ని స్వరాలు స్వర రాయలేదు. అట్లా సింహనంది నృత్యరూపకం ఉందనుకో, దానికి ఎవరు ఆ నృత్యరూపకాన్ని హీనంగా చూస్తారు. అట్లా ఇలాంటి బహుజన కింది వర్గాల నుంచి ఉత్పత్తిలో భాగంగా వచ్చడం కానీ ఆధిపత్యాలను ధిక్కరించే క్రమంలో ఒక కళారూపమే కాదు, కళారూపం సంబంధించిన వాయిద్యాలు కూడా ఏర్పడతాయి. ఇలాంటి లోతైన పని సార్ చాలా ఎరుకతోనైనా, ఎందుకంటే విస్తృతంగా అధ్యయనం చేసినారు వారు. ఊరికి పైకి మనతో అంటుంటారు, కానీ చాలా సుదీర్ఘకాలమైన క్రమంలో ఆయన చాలా సీరియస్గా అధ్యయనం చేసి వీటిని కాపాడమంటే ఏదో వాటిని మ్యూజియంగా పెట్టి వెస్టర్న్ ఆకర్షణీయంగానే కాదు, చాలా లోతైన అధ్యయనంతో అవి ఉంటే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అవి ఉంటే దాని చుట్టూ ఒక ఆలోచన రేకెత్తుతుంది. ప్రజా సంగీతానికి సంబంధించిన లేకుంటే ప్రత్యామ్నాయ సంగీతానికి సంబంధించిన దూరంలో వస్తే కనుక ఆపుతుండ్రు. వెంటనే ఇలాంటిది సరైనది కాదు, దీనికి విస్తృతమైన మద్దతు రావాలా. ముఖ్యమంత్రి గారంటే మీరు అందరూ వస్తే నేను మీ అంటూ వస్తాను. నాకేం నేను ఈ ప్రభుత్వాల దగ్గర ఇప్పటివరకు కేసీఆర్ దగ్గర సార్ నేను 2 సార్లు ఒక్కసారి కూడా కలవలే. నా పోయే సోకేం లేవు, నాకు తెలుసు నేనేం చేస్తున్నా పొద్దున్న లేదు. అయితే నేను మీ అంటూ వస్తాను, ఎందుకంటే సార్ పట్ల నా గౌరవం, సార్ చేసిన కృషి, తర్వాత ఈ కళారూపాన్ని నిత్యానందరావు గారికి కూడా వ్యక్తిగతంగా మహబూబ్నగర్ చాలా వ్యక్తిగతంగా మంచివాడైనా ఇది వెంటనే చాలా గౌరవం, విశ్వవిద్యాలయ స్థాయిని పెంచుతుంది. ఆ పరికరాలు నీ దగ్గర వస్తుంటే ఆ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం కళల సమాహారం, తెలుగు విద్యాలయం సాహిత్య సంగీతకు సంబంధించినవి. అవి అక్కడ ఉంటే గౌరవం, కానీ అవి ఉండవద్దని చెప్పడం విచిత్రంగా దానికి ఏదో వేరే కారణాలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అట్లయినప్పుడు మనం చాలా విస్తృతంగా నడుచాలి. ఎవరు నేనైతే వస్తా, అవి ఉండటం చాలా బాగుంటుంది. వాటిని నేను కన్నగంటేవన్నా మాకు ఇప్పుడు కాదు, నాకు మీ వ్యాసాలు అన్నీ అబ్జర్వ్ చేస్తా, మీతో మాట్లాడుతాను. నేనంత నాయకత్వం ఇచ్చే శక్తి సామర్థ్యాలు లేవు. వస్తాను, మీరు దానికి ఏం బాధపడదు బాబు. దానికి మరి నువ్వు అనుకూలంగా మాట్లాడితే మాట్లాడు, నువ్వు వద్దు అని మాట్లాడితే మాత్రం వద్దు. చెప్పు ఏందో
మాకైతే అంత అయిపోయింది వద్దులే, నేను వద్దు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని తీసుకొని వెంటనే జీవో ఇవ్వాలి. అక్కడ విద్యార్థులు ఎవరైతుందో వాళ్ళకు ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా వాటిని వద్దంటే అపశకనం గుర్తుపెట్టుకోండి. అవి వద్దంటే మీకు విద్యకు దూరం. మీరు బౌద్ధ టైపుల సుత సదన మంజులం అని ప్రజలు వాడుకుంటారు. మంజుల వాణి శారదా వాక్యవే, సరస్వతిని కూడా సరస్వతి ముందు శారద అంటారు. ఇట్లా వాక్యవ అంబరా అని అట్లా వాడుకుంటారు వాళ్ళు. మీరు వాటిని వద్దు. ప్రతిదీ అపురూపం. డమురుకం కానీ, నాదం కానీ, కిట్ల కిన్నర కానీ ఒకటి అవి ఎంత పవిత్రమైన అవి దొరకటం. వాటిని పాడైతే ఎంత పాపం. వాటిని పాడు చేయటం అనేది చరిత్రహీనం కదా, దుర్మార్గం కదా. కనుక విద్యార్థులకు సవినయంగా ఒక కళాకారునిగా నాకు అర్థమైన మేరకు నేను పెద్ద ఏం కాదు, చేతులెత్తి కోరుతున్నా. ఎవరు దాన్ని అర్థం చేసుకున్నా ఉంటే మీకు జ్ఞానం ఇంకా పెరుగుతుంది. నాకు ఇవాళ పాడుతున్న ఇన్ని రాగాలు సినిమా వాళ్ళు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు మనవలు అంటే వాళ్ళు నీకు ఏ సంగీతం లేదు. మొత్తం నాకు తెలిసిన సంగీతం అంతా అక్కడి నుంచి వచ్చిందే. నేను ఆయన శ్యామ వాడితే అంటే సందర్భంగా చెప్తున్నా. నేను పాడిన శ్యామ అని నీకట్టి తెలుసు శ్యామ సంగతి అంటాడు. శ్యామ ఎందుకు అంటే ఆయన భక్తయో ఏనాడు నడిచినా ఈ ఎడారులలోన అన్నాడు. ఇది శ్యామ అన్నాడు. కన్ను అనిగా బృందావనం అది అందరిది. నాకేంది మా ఊళ్ళో బృందావనం తెలియదు, నీకు తెలియదు, నేను వాడుతున్నా. పోతన్నా పోతన్నా దీన్ని కొన్న ఫలమే ఉందన్నా. దానికంటే ముందే నేను బింప్లస్ రాగం వాళ్ళు బింప్లస్ వాడితే కన్నులతో అని వాళ్ళు అంటారు. కన్నులతో చూసేది గురువా బింప్లస్ వస్తాను. నాకు రాదు కానీ నాకు వస్తాను. నీ వాడితే పాడుతున్నావు. ఎట్లా పాడుతున్నావు స్వరాలు చక్క అంటాడు. నాకేంది గుర్రం ఎక్కడవా అజేరా రామా గుర్తు తెలుపక పాజేరా ఓ రామా. గుర్రం ఎక్కడ బాజే గురుతూ తెలుపక పాజే వెర్రి పట్టిన రీతి తగిలిన వెర్రి పట్టిన రీతి ఎతుక. మనకు సంగీతానికి పాటలకు వాటిని అపురూపంగా భావించడం వల్ల గుండె కరిగిపోతుంది. ఇది శోకాలు అంటే నేను సారంట పోయి నేను వాడుతుంది కొండ పాడుతుంటే ఏడిసిన ముట్టుకోనికే. నేను అంత పవిత్ర ఆ రోజు మటన్ తిన నా తిండేదని చూసాను. సత్యం చెప్తున్నా. మటన్ తింటే మందు తాగితే దాన్ని ముట్టుకోవద్దని కొండ పాడుతుంటే కానీ మధ్యాహ్నం తినను సార్. అది అయినాక మొత్తం అయిపోయినాక మళ్ళీ మొత్తం కార్యక్రమం చేసిన అంటే అంత పవిత్రంగా ఉంటాయి. దానికి అంత గొప్పతనం. మేస్త్రం వాళ్ళు ఆదివాసుల దగ్గర పోతే అట్లుంటాయి. అదేదో కష్టపడి మహాత్ముడు తను పుస్తకాలు వేసి ఒక సీరియస్ ఆయన వారు అకాడమిక్గా రచనగా కవిగా సాహిత్యవేత్తగా వారు ప్రత్యామ్నాయం చాలా గొప్పవారు. అది వేరు. ఈ పని అదనపు పని. ఇది ఎవరో మనలాంటి కార్యకర్తలు దాన్ని చెప్తే మనం చేయాలి. ఆరు తిరిగి కాలినడకం ఒక సెన్సులాక యుగులాక జనులాక ఒక బౌద్ధ సన్యాసిలాక చేసుకొచ్చాడ పెడితే దాన్ని అడ్డం పెట్టడం అనేది తెలుగు జాతి మొత్తం తెలంగాణ కాదు ఒక చరిత్ర క్షమించడానికి నేరం. వెంటనే అది వాటికి స్థలం కేటాయించడం కాదు, ఉన్నతాన్ని ఉంచండి. శుభకరంగా వాటిని చరిత్రను రాసుకుందాం. థ్యాంక్ యూ.